హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది మై షో. జస్ట్ ఇప్పుడే 'శంబాల' మూవీ అయితే చూసొచ్చా. బేసిక్‌గా ఈ మూవీ అనేది హిట్ అవ్వడం ఆది గారి కెరియర్‌కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయన కెరియర్ ప్రెజెంట్ ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉందో మనందరికీ తెలుసు. ఒక్క స్టార్టింగ్‌లో వచ్చిన 'ప్రేమ కావాలి', 'లవ్లీ' సినిమాలు తప్ప ఆ తర్వాత ఒక్క సినిమా కూడా సరిగ్గా ఆడలే. అంటే చాలా సినిమాలు ఫ్లాపులు వస్తున్నా ఇంకా సినిమా తీస్తూనే ఉన్నారు. దానికైతే మెచ్చుకోవాలి. ఎక్కడైనా సరే ఓటమి వచ్చిందని చెప్పి అక్కడితో ఆగిపోకూడదు. ప్రయత్నం అయితే చేయాలి. ఖచ్చితంగా ఒకరోజు విజయం సాధిస్తామని చెప్పి మనకి చాలా మంది పెద్దలు చెప్తుంటారు. మోటివేషన్ కొటేషన్స్ కూడా వస్తాయి. అప్పుడప్పుడు అనిపిస్తదనమాట. అవి నిజం అవుతాయి. అంటే ప్రయత్నిస్తూనే ఉండాలి. ఎప్పుడు గెలిచే వరకు ప్రయత్నిస్తూ ఉండాలి. ఇది ఈ 'ఆది' గారి కెరియర్‌లో ప్రూవ్ అయిందబ్బా! ఎందుకంటే ఆల్‌మోస్ట్ 20 అబోవ్ 21 ఆర్ 20 అబోవే సినిమాలు ఫ్లాప్‌లయ్యాయి. ఇంకా ఎవరైనా ప్రయత్నిస్తారా అంటే ప్రయత్నించాలి. ప్రయత్నించాడు 'ఆది.' సో, అలా ప్రయత్నించాడు కాబట్టే ఈ 'శంబాల' అనే మూవీతో హిట్ కొట్టాడు. చాలా బావుంది సినిమా. మనం ఇలాంటి ఒక అటెంప్ట్‌ని ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్ చేయాలి. లేదంటే మేబీ ఇలాంటి హానెస్ట్ అటెంప్ట్‌లు మళ్ళీ మనం చూడకపోవచ్చు. 'శంబాల' స్టోరీ లైన్ వచ్చేసి సింపుల్ అబ్బా! శివుడికి, అసురుడికి జరిగిన ఒక యుద్ధంలో ఒక ఆస్ట్రాయిడ్ అనేది వచ్చి ఒక ప్రశాంతంగా ఉండే ఒక ఊర్లో పడుతుంది. ఆ ఆస్ట్రాయిడ్ ఆ ఊర్లో పడిన తర్వాత ఆ ఊర్లో ఎలాంటి సంఘటనలు జరిగాయి? మన హీరో కమ్ సైంటిస్ట్ అయిన ఆది అక్కడికొచ్చి ఏం చేశాడు? ఆ ఊర్లో జరిగిన సంఘటనలు ఏంటి? అనేది మూవీ యొక్క మెయిన్ స్టోరీ. ఎలాంటి స్పాయిలర్స్ లేకుండా సింపుల్‌గా ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఫైనల్‌గా సినిమా ఏంటని చెప్పేస్తా. లెంత్ ఏం ఉండదు. వీడియో ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. ఇన్ కేస్ మీరు గనుక ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానెల్‌లో ఉన్న కంటెంట్‌ని చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఓకే. ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి స్టోరీ అబ్బా! స్టోరీయే. స్టోరీ అనేది ఈ సినిమాని నిలబెట్టింది. ఈరోజు హిట్ అయ్యేలా చేసింది. అందుకే ఎప్పుడు కూడా సినిమాలో హీరో ఎంత పెద్దోడని పక్కన పెడితే స్టోరీ ఎంత బలంగా ఉన్నదనేది చూసుకోవాలి. స్టోరీ మెయిన్ హీరో అవ్వాలి. అప్పుడు ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. సో, ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి స్టోరీ. అండ్ సెకండ్ ప్లస్ పాయింట్ వచ్చేసి మ్యూజిక్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సూపర్ ఇచ్చాడు. మామూలుగా లేదు. అనవసర సాంగ్స్ ఏమీ లేవు. రెండే 2 సాంగ్స్ ఉంటాయి. అవి కూడా బానే ఉన్నాయి. అండ్ అలాగే క్యారెక్టర్స్ యొక్క పెర్ఫార్మన్సెస్ అంటే చాలా క్యారెక్టర్‌లో ఉన్నాయి. బట్ ఏది కూడా వేస్ట్‌గా పెట్టాలని పెట్టలేదు. అంటే అవసరం లేని క్యారెక్టర్ అనేది ఏది లేదు సినిమాలో. ఈ సినిమాకి ఏ క్యారెక్టర్ నీడో ఆ క్యారెక్టర్‌ని పెట్టాడు. అండ్ ఎవ్రి క్యారెక్టర్ ఇన్‌క్లూడ్ ఆది. అందరూ కూడా యాక్టింగ్ పరంగా ది బెస్ట్ పెర్ఫార్మన్స్ అయితే ఇచ్చారు. కొన్ని హారర్ సీన్స్ వస్తూ ఉంటాయి. మైథాలజీని మిక్స్ చేశారు. అలాగే సైన్స్‌ని మిక్స్ చేశారు. ఇలా అన్నీ మిక్స్ చేసిన ప్రాపర్ స్టోరీ అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అబ్బా! సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ ఏదంటే ఫస్ట్ హాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మామూలుగా ఉండదు. సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుందా అనే ఒక క్యూరియాసిటీని అయితే మనలో కలిగిస్తది. బట్ సెకండ్ హాఫ్ అనేది ఇక్కడి నుంచి మైనస్‌లు మాట్లాడుకుందాం. బట్ సెకండ్ హాఫ్ అనేది ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే కాస్త అంటే లిటిల్ బిట్ తగ్గిందనే జెప్తా. బట్ డిసప్పాయింట్ అయితే చేయదు. ఎవ్వరిని ఎక్కడ డిసప్పాయింట్ చేయడం అనేది ఉండదు. ఒకటే బడ్జెట్ అనేది చాలా తక్కువ పెట్టుకున్నారు. ఈ కథకి సరైన బడ్జెట్‌తో గనక తీస్తే నిజంగా జెప్తున్నా. ఒక పాన్ ఇండియా మూవీ అయ్యే అవకాశం అయితే ఎక్కువ. ఒక పెద్ద హీరోని పెట్టి తీయాలి. అంటే మేబీ రీచ్ రావాలంటే మేబీ పెద్ద హీరో ఉండాలి కాబట్టి చెప్తున్నా. లేదంటే బడ్జెట్ అనేది క్లియర్‌గా కనిపిస్తుంది ప్రతి ఫ్రేమ్‌లో కూడా. ట్రైలర్ చూసినప్పుడే అనుకున్నా బడ్జెట్ ఎందుకో తగ్గిందా అనే ఫీలింగ్ అయితే కలిగింది. బట్ మూవీ చూసాకైతే క్లియర్‌గా అర్థమవుతుంది. చాలా లో బడ్జెట్‌లో తీశారు. బట్ ఆ లో బడ్జెట్‌లో కూడా ఒక మంచి ఔట్‌పుట్ అయితే ఇచ్చారు. అది మాత్రం పక్కా. ఇకపోతే క్లైమాక్స్ అనేది నేనైతే చాలా ఎక్స్‌టెండెడ్‌గా తీసుకెళ్తారనుకున్నా. బట్ కాస్త సింపుల్‌గానే క్లోజ్ చేశారు. ఓకే. ఓవరాల్‌గా ఓకే. బట్ ఇంకా ఎక్స్‌టెండెడ్‌కి తీసుకెళ్ళే స్కోప్ ఉందక్కడ. తీసుకెళ్తారనే అనుకున్నా. బట్ సింపుల్‌గా క్లోజ్ చేశారు. అది కూడా కాస్త డిసప్పాయింట్ అయితే చేసింది గానీ, ఓవరాల్‌గా మూవీ మాత్రం సూపర్. అందులో ఎలాంటి డౌటు లేదు. కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. 'కుంటి కుమార్' అని గాని ఇంకో క్యారెక్టర్ ఉంటది. మీరు గుర్తుపెట్టుకుంటారు సినిమా చూసొచ్చాక ఆ క్యారెక్టర్స్‌ని. మేబీ మీలో ఎవరికైనా సరే సినిమాకి వెళ్ళాలి క్రిస్మస్‌కి గాని, పండగకి గాని ఉంటదిలే థియేటర్‌లో. అంత బేగా తీశారు. సో, వెళ్ళాలని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళండి. బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలుంటే పిల్లలు ఎంజాయ్ చేస్తారు. పెద్దలు ఎంజాయ్ చేస్తారు. అందరికీ కూడా పర్ఫెక్ట్ మూవీ అని చెప్తా. మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. ఎంకరేజ్ చేయండి ఇలాంటి సినిమాల్ని థియేటర్‌లో చూడండి. చాలా మందికి అంటే స్టార్టింగ్‌లో నాకు కూడా అనిపించింది. 'విరూపాక్ష' టైప్ ఆఫ్ మూవీలా ఉందని. బట్ కాదు. కంప్లీట్‌లీ డిఫరెంట్. దానికి దీనికి అసలు సంబంధమే లేదు. సో, మనం ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తే మళ్ళీ ఇలాంటి కొత్త సినిమాలొస్తూ మనల్ని ఎంగేజ్ చేస్తూ టీఎఫ్ఐ అనేది బాగుపడతదని నా ఉద్దేశం. 2025 అనేది తెలుగు ఇండస్ట్రీకి పెద్దగా అచ్చు రాలేదు నా వరకైతే. స్టార్టింగ్‌లో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం', 'డాకు మహారాజ్' కొన్ని సినిమాలున్నాయి మధ్యలో ఓకే. బట్ ఎండింగ్‌లో మాత్రం మంచి సినిమాతో ఇయర్ అయితే ఎండ్ అవుతుంది 'శంబాల'. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. 'చాంపియన్' ఉంది, 'ఈషా' ఉంది. సో, ఆ మూవీలకైతే వెళ్తున్నా. వెళ్ళొచ్చి మళ్ళీ మంచి రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. ఇన్‌కేస్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.